ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనము. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇది భక్తుడు విశ్వాసముతో చెప్పినటువంటి ఒక మాట. నాకు ఒక దేవుడున్నాడు, ఆ దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు ఆ దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు. ఆ దేవుడు నా ప్రార్థనను ఆలకించిన తర్వాత నా ప్రార్థనకి నా దేవుడు జవాబు ఇస్తాడు. ఒక వ్యక్తిని మనం ఎప్పుడు నమ్ముతామండి? ఆ వ్యక్తి మన జీవితంలో అంతకుముందు చేసినటువంటి కార్యాలను బట్టి మనం నమ్ముతాం. భక్తుల్లో ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి దేవుని పైన. నేను ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు ఉన్నాడు. మీరు నమ్ముతున్నారా? మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని? అనేక మంది క్రైస్తవులు నమ్మకుండా పోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని పైన విశ్వాసం లేకుండా పోవడం ద్వారా, స్థిరమైన ప్రార్థనా జీవితం లేకుండా పోవడం ద్వారా, తరచూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా పోవడం ద్వారా అనేక మంది ఈరోజు లోకస్తులపైన ఆధారపడతా ఉన్నారు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఆధారపడతా ఉన్నారు. అయితే భక్తుడు విశ్వాసంతో ఒక మాట చెప్తున్నాడు, నేను సేవించే దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన నా ప్రార్థన అన్నిటికీ ఆలకించి జవాబునిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు ప్రార్థన చేస్తే వినే దేవుడు మాత్రమే కాదు, మీ ప్రార్థనను ఆలకించి జవాబిచ్చే దేవుడు ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుడు ఈరోజు మీరు తలపెట్టు కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.